చిన్నపరిమి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం దివ్య రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. తెనాలి సమీపంలోని చుండూరు మండలం గ్రామం చిన్నపరిమిలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం దివ్య రథోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణలో మెరిసిపోతున్న దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల విందుగా జరిపారు. అనంతరం రథోత్సవం జరిపారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు తమ్మ శివారెడ్డి, కె నాగలక్ష్మి, గ్రామస్తులు పి సూర్యనారాయణ, మర్రెడ్డి అయ్యప్పారెడ్డి, తమ్మ మోహన్ రెడ్డి, చిన్నపరిమి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిన్నపరిమి గ్రామ ప్రజల సహకారంతో ద్వితీయ సంవత్సర మహా అన్నప్రసాద వితరణ చేశారు. చిన్నపరిమి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము పునఃప్రతిష్ఠ జరిగి 2006వ సంవత్సరంలో మన రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుండి కూడా అంతకుముందు కూడా ఇట్లాగే కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. పునఃప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ఎంతో వైభవంగా ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా సప్తాన్నిక దీక్షగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి పర్వదిన సందర్భంగా మహారథోత్సవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా గ్రామ ప్రజలు భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతో కూడా ప్రతి సంవత్సరము ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని రథోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ రథాన్ని అందరూ కూడా మీ స్వహస్తాలతో ముందుకు నడిపించి స్వామివారి యొక్క తీర్థప్రసాదమును స్వీకరించి శ్రీ గంగా పార్వతీ మహిషాసురమర్ధిని సమేత శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి పరివార దేవతల కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజున రథోత్సవం అనేది ఎన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. మన దేవాలయంలో చిన్నపరిమి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఈరోజు జరుగుతుంది. భక్తులెల్లరూ కూడాను మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా హైదరాబాద్, బెంగళూరులో ఉన్నటువంటి అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మా అందరికి కూడా ఆనందదాయకం. ఈ సందర్భంగా మరి ఈ గుడి పునరుద్ధరణ జరిగినటువంటి సంవత్సరం 2002లో జరిగి 2002లో శంకుస్థాపన చేసి 2007లో ప్రారంభోత్సవం చేసుకున్నాం. అప్పటి నుంచి పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. అప్పటి నుంచి కూడాను దేదీప్యమానంగా మరి భక్తుల కోరికలను తీరుస్తూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారు మరి భక్తులకు అభయం ఇస్తూ వెలుగొందుతున్నారు. ఈ రోజున మరి మా అర్చక స్వాములు కానీ మా గ్రామ ప్రజలు కానీ మరి మంచిగా ఉన్నారంటే శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కృప అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆనాడు మరి ఎక్కడో భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని మరి వీరు పిచ్చిరెడ్డి గారు వీరిని సెక్రటరీగా అధ్యక్షులుగా కొల్లి సుబ్బారెడ్డి గారిని పెట్టుకొని మరి ఆ రోజున వివిధ గ్రామాలు వివిధ పట్టణాలు తిరిగి మరి ఇది ఆ రోజున పునరుద్ధరణ చేశామంటే మరి ఆనాటి ఈ గ్రామ ప్రజల కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.